ఈ నామమునకే మహిమ కలుగును గాక. వారి దేవుడేడి అని అన్యజనులు ఎందుకు చెప్పుకొందురు. మా దేవుడు ఆకాశమందున్నాడు. తనకిచ్చవచ్చినట్లుగా సమస్తమును ఆయన చేయుచున్నాడు. వారి విగ్రహములు వెండి బంగారువి, అవి మనుష్యుల చేతి పనులు. వాటికి నోరెండియు పలుకవు, కన్నులుండియు చూడవు, చెవులుండియు వినవు, ముక్కులుండియు వాసన చూడవు, చేతులుండియు ముట్టుకొనవు, పాదములుండియు నడువవు, గొంతుకతో మాటలాడవు. వాటిని చేయువారును వాటి యందు నమ్మకయించు వారందరూ వాటి వంటి వారై ఉన్నారు. ఇశ్రాయేలీయులారా, యెహోవాను నమ్ముకొనుడి. ఆయన వారికి సహాయము, వారికి కేడెము. అహరోను వంశస్థులారా, యెహోవాని నమ్ముకొనుడి. ఆయన వారికి సహాయము, వారికి కేడెము. యెహోవా యందు భయభక్తులు గలవారారా, యెహోవా యందు నమ్మికయుంచుడి. ఆయన వారికి సహాయము, వారికి కేడెము. యెహోవా యందు యెహోవా మమ్మును మర్చిపోలేదు. ఆయన మమ్మును ఆశీర్వదించును. ఆయన ఇశ్రాయేలీయులను ఆశీర్వదించును. అహరోను వంశస్థులను ఆశీర్వదించును. పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించును. యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును. భూమి ఆకాశములను సృజించిన యెహోవా చేత మీరు ఆశీర్వదింపబడిన వారు. ఆకాశములు యెహోవా వశము, భూమిని ఆయన నరైలకిచ్చుచున్నాడు. మృతులను మౌన స్థితిలోనికి దిగిపోవు వారును యెహోవాను స్తుతింపరు. మేమైతే ఇది మొదలుకొని నిత్యము యెహోవాను స్తుతించెదము. యెహోవాని స్తుతించుడి. చదవబడిన మాటల్లో అనేకమైనటువంటి కూడా అర్థాలు మనకు ఉన్నాయి. మనం చదువుకుంటాం, వాటిని జ్ఞాపకం ఉంచుకోం. చాలా విషయాలు ఉన్నాయి కనుక ఇక్కడ మనము చివరి వచనంలో చూస్తే 17వ వచనంలో మనం చూస్తే మృతులు మౌన స్థితిలోనికి దిగిపోతారంట. మీరు వినాలా? ఇద్దరు డిప్రెషన్లో వెళ్ళిపోయారు. వాడు ఎటు చూస్తున్నాడు, వీడు ఇట్లా లోపలికి వెళ్ళిపోయి చూస్తున్నారా, ఆలోచన చేస్తున్నారు. మృతులు మౌన స్థితిలోనికి దిగిపోతారంట. గుంతలో పెడతారు కదా, అంటే మృతులు అంటే చనిపోయిన వారిని లోపల సమాధిలో పెడతారు కదా. పెడితే వాళ్ళు ఏం మాట్లాడతారా? ఎందుకు? వాళ్ళు దయ్యాలయ్యే సంగతి తర్వాత, కానీ వాళ్ళు ప్రాణం ఉండదు కనుక వాళ్ళు మాట్లాడారు. వారి జీవము దేవుడు తీసేస్తాడు. మృతులు మౌన స్థితిలోనికి దిగిపోతారంట. అయితే యెహోవాను స్తుతించుడి. మేమైతే ఇది మొదలుకొని నిత్యం యెహోవాను స్తుతించేదము అనే మాట చెప్తా ఉన్నారు. ఒకవేళ దేవుని స్తుతించకపోతే అరే నీ పేరు మర్చిపోతున్నారా? కాంతి. యెహోవాను స్తుతించకపోతే
చచ్చిపోయిన వాళ్ళతో సమానం అంట. ఆమేన్, హల్లెలూయా. దేవుని స్తుతించకపోతే చచ్చిపోయిన వాళ్ళ లాగా ఉంటా. చచ్చిపోయిన వాళ్ళు, నేను చచ్చిపోయిన లాగా ఉంటావా, మంచి వాళ్ళు బతికిన వాళ్ళు లాగా ఉంటావా? బతికిన వాళ్ళు లాగా. ఓకే, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రాణం ఉన్న వాళ్ళు దేవుని స్తుతించాలి అని మనం ఈ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపా సత్యములను బట్టి నీ నామమునకి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. ఎవరికి మహిమ? దేవునికే కలగాలి. మాకు కాదు యెహోవా, మాకు కాదు అంటాము, దేవునికే. వెరీ గుడ్, ఆమేన్, హల్లెలూయా. మనకు కాదు మహిమ చెల్లేది, దేవునికే చెల్లాలి ఆ మహిమ అనే మాట దేవాది దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు.